బాధపడుతున్నా పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వచ్చింది. ఆనందం లేవా? ఎందుకమ్మా అమ్మా? నమస్తే అండి. అమ్మ ఎట్లుంది మరి పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీసీ మీ అభిమానాలు? సూపర్గా ఉందండి. ఆయన పాలన బాగుంది, చాలా చాలా బాగుంది. ఏం చెప్తామమ్మా మరి డిప్యూటీసీ అయింది కదా, తర్వాత అయిన తర్వాత ఏమేమి చేసినట్టు మీరేం చెప్తారు? ఆయన ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చాడు, అన్ని ఏది సదుపాయంగా అన్ని ఇచ్చాడండి. మీరు ఓటు వేసారు కదా, పర్వాలేదు. ఏమోనండి, మా వైజాగ్ సైడ్ విజయనగరం సైడ్ మొత్తం అన్ని చోట్ల బాగా వచ్చింది. ఆయన చాలా బాగా అందరికీ బాగా చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, అన్ని పనులు బాగా చేస్తున్నారు. అన్నం తినలేను ఎందుకమ్మా? ఆయనకి ఒంట్లో బాగాలేదనేసి నాకైతే 6 రోజులు బాగానేస్తారండి. నాకు ఆయన అంటే నాకు ఫేవరెట్. అంటే ఇప్పుడనే కాదు, ఆయన రాజకీయంలోకి రానప్పుడు కూడా నాకు ఆయన ఫేవరెట్. సినిమాలు అభిమానం, ఇప్పుడు రాజకీయంలో రావాలని కూడా ఇంట్రెస్ట్ నాకు ఆయన అంటే. ఇప్పుడు మీరేమో పవన్ కళ్యాణ్ కి జ్వరం వచ్చిందని అన్నం తినలే అంటారు, పవన్ కళ్యాణ్ ఏమో తెలంగాణ వచ్చిందని అన్నం తినలే అంటారు. దానికి ఏమో అయితే నాకైతే తెలియదు కానండి ఈ రాజకీయాల గురించి. ఆయన గురించి అయితే ఆయనకు బాగాలేదు అనేసరికి మాకు అన్ని చేసేది ఆయనే. ఆయన వచ్చాక మాకు అన్ని బాగా సదుపాయంగా చేస్తున్నారు. అంతే. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అంతే, వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మేము అందరం తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంట, ఎట్లుంటుంది అంటామమ్మా? అంటే అదైతే నేను చెప్పలేనండి. గెలుస్తారు, ఎక్కడైనా గెలుస్తారండి. ఆయన చేసే సదుపాయాలు అన్నీ బాగుంటున్నాయి. ఇప్పుడు ఆయన పరిపాలన బాగుంటుంది, ఆయన పరిపాలన బాగుందండి. మాకైతే బాగుంది ఆయన పరిపాలన. ఇల్లు లేని వాళ్ళకి మాకు ఇప్పటికి వచ్చి ఇల్లులు ఇవ్వలేదు, ఇప్పుడు మొన్నటి వరకు. కానీ చంద్రబాబు నాయుడు అంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా పర్వాలేదు. ఇద్దరు నేనైతే చెప్పలేను. భయమే లేదు, నేను చెప్పలేను. అంతే, రాజకీయాల గురించి అయితే నేను మాట్లాడలేను. ఆయన చేశాడు, ప్రభుత్వంలో ఆయన చేశాడు. అలా కాదండి, ఇప్పుడు ఎవరైతే చేస్తారో వాళ్ళే పొగుడతారు, కానీ ముందు చేసిన వాళ్ళు మనం పొగడరు కదా. ఏదైనా ముందు చేసిన వాళ్ళు పక్క తీసేస్తారు. ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే చేశారంటే చేశారు. అలాగే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వస్తే ఏం మాట్లాడతారమ్మా పవన్ కళ్యాణ్ తోటి? ఆయన కలవడమే మాకు గ్రేట్, మాట్లాడేది ఏమి ఉండదు. ఆయన కలవడమే మాకు ఒక మంచిదండి, అంతే, ఇంకేం చెప్పలేను. చూస్తారా పవన్ కళ్యాణ్ సినిమా చూస్తుంటారా? నేను ఎక్కువ ఆయనదే చూస్తాను. సినిమా మీకు అగ్నితో సినిమా, ఖుషి సినిమా, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఆయన తమ్ముడు